50 వసంతాల అరుణోదయ విప్లవ సభకి విచ్చేసిన అందరికి కూడా ఈ సభ మరి ఎర్రజెండా యొక్క ఔన్నత్యాన్ని, ప్రజల యొక్క ఆకాంక్షల్ని, బడుగు బలహీన వర్గాల యొక్క దోపిడీని నిరసిస్తూ ప్రజలను చైతన్యవంతం చేసినటువంటి యొక్క ఈ అరుణోదయ సంస్థ, మరి అరుణోదయ సంస్థలో అమరులైన ఎందరో విప్లవ వీరులు ఉన్నారు, కవులు, కళాకారులు. మరియు ఇప్పుడు ఈ అరుణోదయ లెగసీని నిలబెడుతున్నటువంటి యొక్క ప్రతి ఒక్కరికి, అందులో ముఖ్యంగా విమలక్కకి అందరికి కూడా నా లాల్ సలాం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 2 నిమిషాలు నేను కూడా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం తరఫున విమలక్క ఒక విన్నపం. దేశవ్యాప్తంగా తపాలా సేవలు అందుకోలేనటువంటి మనిషి అంటూ ఈ భారతదేశంలో ఎవరూ లేరు. గ్రామీణ తపాలా శాఖలో పనిచేస్తున్నటువంటి ఒక గ్రామీణ తపాలా ఉద్యోగులు ఎలాంటి మినిమం వేజెస్ లేక, మినిమం బెనిఫిట్స్ లేక, ఒక మెడికల్ లేక, ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ లేక, 40 ఏళ్ళు పనిచేస్తే ₹1 పెన్షన్ లేక, కనీస వేతనం లేక అనేకమైనటువంటి ఒక వివక్షతకు గురవుతున్నారు. వారి తరఫున నేను దాదాపు ఒక 35 ఏళ్ళుగా నేను పోరాడుతున్నా. ఈ మధ్యలో మా వెన్నంటి ఉంటున్నటువంటి కామ్రేడ్ యాదవరెడ్డి గారి సహకారంతో కొన్ని కళారూపాలు అయితేనేమి, కొన్ని పాటల ద్వారానైతేమి కొంచెం చైతన్యవంతం చేసే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈ సందర్భంగా కామ్రేడ్ యాదవరెడ్డి గారు మా పోరాటంలో, మా వివక్షతకు గురైనటువంటి మా తపాలా కార్మికుల పక్షాన నిలబడి మాకు సహకారం అందిస్తున్నారు. అట్లాగే అరుణోదయ పక్షాన వివక్షతకు గురైనటువంటి గ్రామీణ తపాలా ఉద్యోగుల అన్యాయాల మీద మీ సహకారం ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ప్రత్యేకంగా అర్థిస్తున్నానక్క. చాలా వివక్షతకు గురై, అన్యాయానికి గురవుతున్న, శ్రమ దోపిడికి గురవుతున్నటువంటి యొక్క 3 లక్షల మంది, దేశవ్యాప్తంగా 3 లక్షల మంది వివక్షతకు గురవుతున్నారక్క. మీ సహకారం, మీ పాట ఆటతోటి కూడా ఆ ఉద్యమాన్ని ముందు తీసుకుపోవాలని ఆలోచిస్తూ, నేను ఆకాంక్షిస్తూ అర్థిస్తున్నాను. తర్వాత ఈ 50 వసంతాలు కాదు, విమల యొక్క ధైర్యము, ఆత్మస్థైర్యంతో 70వ వసంతాల యొక్క పండుగను కూడా మరి ఆ అక్క ఆధ్వర్యంలోనే జరగాలని కోరుకుంటూ, వారికి ఆ ఆరోగ్యము, ఆయు ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఒక అక్కకు ధన్యవాదాలు. ఈ వేదికకు నమస్కారాలు.